ఫ్యాషన్ అనేది వే ఆఫ్ లైఫ్ అని చెప్పి చాలా మంది బిలీవ్ చేస్తూ ఉంటారు. సో అలా వన్ ఆఫ్ ద బిలీవర్స్ కూడా మనం మాట్లాడదాం ఇవాళ. ఇక్కడ బాల్టిమోర్ లో వాళ్ళు రావడం ఎలా ఉంది అని చెప్పి అండ్ ఎక్కడ నుండో కూడా కనుక్కున్నాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నా పేరు సునీత. ఐఎమ్ ఫ్రమ్ యాష్బర్న్. సో వర్జీనియా. వర్జీనియా నుంచి ఉన్నామండి. యాష్బర్న్ నుంచి ఉన్నాము. హీస్ పార్థ సారథి, మై హస్బెండ్. We love to be here in the convention. We are big supporters. We come every year to the ATA అండి. ఓకే. Yeah. Jay Channagar is a very close friend of ours. Okay. Yeah. Family friends, and it's a beautiful occasion for all Telugu people from all around the world to be here. So, Nice. yeah. ఓకే. అండ్ ఇక్కడ జనాలందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ వైబ్, ఈ మూమెంట్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఇండియాలో చాలా మంది విమెన్ కి దే లవ్ టు గో అవుట్ అరౌండ్ అండ్ ఆల్. ఇక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారు మనం బయట ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము అని చెప్పి. సో హౌ యూ వుడ్ లవ్ టు ఎంజాయ్ ద స్పేస్ ఇక్కడ అని చెప్పి. That's the whole point of ATA అండి, to bring together people from throughout the years, from international and everywhere. అదే మాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెళ్లిలో చుట్టాలని, ఫ్రెండ్స్ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది. మేము ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్తో పాటు మనుషుల్ని మీట్ అవ్వడానికి, వాళ్ళని కలవడానికి, పాత ఫ్రెండ్స్ని మళ్ళీ చూడడానికే వస్తుంటామండి ఎవ్రీ ఇయర్. మీరు కాస్త మాకు వాక్ త్రూ ఇవ్వాలి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాట్స్ హ్యాపెన్? ఓ వావ్, ఇది బాగుంది కదా. యా ష్యూర్, ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఆటలో మీ ఫేవరెట్ థింగ్స్ ఏంటిది జనరల్ గా? It's very hard to say one thing అండి. From it starts with the banquet and they have several sessions. వాళ్ళు ఏంటంటే ఆర్ట్స్ని, కల్చర్ని, బిజినెస్ని, ఉమెన్ ఫారమ్స్ని, పాలిటిషియన్స్ని, తర్వాత యూ నేమ్ ఎనీథింగ్, లోకల్ బిజినెస్ వెండర్స్ కాదు, యూ నేమ్ ఎనీథింగ్ దే సపోర్ట్. ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు సే ఒకటి ఫేవరెట్ ఇది చెప్పండి అంతమైతే ఇట్స్ నాట్ రైట్. ఐ కెనాట్ సే ఇట్. ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్ అండి. అండ్ మీరు ఇండియా నుండి యువర్ సపోర్టింగ్ తాళపత్ర గ్రంథాలు, దాని గురించి చెప్తారా? ఓకే, యా షూర్ అండి. అంటే ఇప్పుడు 26 years నుంచి యుఎస్ లో ఉంటున్నాము. అయితే ఇప్పుడు మన ఆర్ట్స్, మన కల్చరు అది ఏ విధంగా మనం పరిరక్షించాలి, ఏ విధంగా హెల్ప్ చేయాలనేది ఒక ఉద్దేశం. సో నా బిజినెస్ కార్డ్స్ అన్నిటి మీద ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్ కానీ, లేదంటే ఒక భగవద్గీత శ్లోకము, దాని తెలుగు తాత్పర్యము ఆ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా తాళపత్రాల మీద చేస్తాం అనమాట, తాటాకుల మీద హ్యాండ్ రిటన్. ఒక్కొక్క కార్డుకి 3 hours పడుతుంది చేయటం. ఇది ఒరిస్సాలో చేయించి, అంటే తాళపత్రాల మీద ఇప్పటికీ రాయగలిగే వాళ్ళు ఒరిస్సాలో ఉన్నారు. వాళ్ళ చేత బుక్స్ రాయిస్తాం ఎవ్రీ మంత్, ఇలా కార్డ్స్ చేయిస్తాం. ఒక ఏపెక్స్ అని ఉంది. ఐఎమ్ ద CEO of Apex. We are a large scale digitization and content company with a few thousand employees. So And we have a healthcare. we are into healthcare business, we are into AI business. So ఎంత ఎదిగినా ఒదుగుండాలి అని చెప్పి ఈజ్ అ స్టైల్ స్టేట్మెంట్ అండ్ సింపుల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ వి కుడ్ సే. సో ఇది ఆటలో అన్ని రకాల పీపుల్ విల్ బి అన్ని కలియకగలిగితేనే ఆట. అది దిస్ ఆల్ అబౌట్ There are employees, even Yeah, Americans employees. came. Yeah. it's just your feedback. How is it coming here? TV channel from covering the event. Where's it from? It's from India, so but we are pan world. Where in India? Hyderabad. Yeah, in India every state language changes, Well, so we are in all languages. So now he has been with us for the last 29 years with the same company. Yeah, He came from India. for this conference. Oh wow, where are you from? I'm from Hyderabad. Hyderabad, Telugu. Yeah, Telugu. Okay. ఇక్కడ రావడం ఎలా ఉందండి? మొత్తం బ్యాక్ టు ఇండియా వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? Kind of collaboration with all the Telugu people around here. It's nice to see you that your family is also there in across the India as well. So it's a nice feeling. So Jan, yeah, you Yeah. wanted to know